కొట్టిద్దామని. స్టాప్ ఇట్ పవన్. ఎవరు? నేనంటే నేనేమన్నా సురదేవతవా లేక ఇంద్రుడు నా కోసం పంపించిన రాంబవా? నేను దేవిని. నువ్వా రాక్షసి? నేను ఇలా కూడా బ్రతికుండడం నీకు ఇష్టం లేదా? జీవితంలో నిన్ను కనిపించకుండా నిన్ను చూడకుండా ఉండాలని నేను ఈ మధువును ఆశ్రయించాను. ఇప్పుడు ఈ మధువే నాకు ప్రియమైన నేస్తం. ఇది నాకు మరుపునిస్తుంది, ఆ పైన ఇంపైన కైపునిస్తుంది. ప్రశాంతంగా బ్రతుకుతున్న నన్ను పిచ్చివాణ్ణి చేసి మరణించేంత వరకు వీడవా? ఏమన్నావు పవన్? నేను రాక్షసినా? నేను మరణం చూడటానికి వచ్చానన్నావు కాదు కాదు? లేదు, నా వల్ల ఎవరు చెడిపోయకూడదన్న ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వచ్చాను. నా వల్ల నువ్వు పదవుకు బానిసయ్యి రేయి మొగులు మత్తులో ఉంటున్నావని తెలిసి వచ్చాను. ఎందుకు? నేను ఏ స్థితిలో ఉన్నానో చూసి ఆనందంగా నవ్వుకుంటాను కాదు. కాదు, నేను ఇందులో నుంచి బయటికి తెచ్చి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి. దేవి, నేను మొదటిసారిగా నిన్నే ప్రేమించాను. నా జీవితంలో నిన్ను తప్ప ఏ ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు, పల్లెత్తి పలకరించలేదు. నా శరీరంలో ప్రవహించే ప్రతి రక్తం బొట్టు నీ పేరే వర్ణిస్తుంది, నీ పేరే జపిస్తుంది. అలాంటి నువ్వు నన్ను మోసం చేశావు. పవన్, అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ప్రేమకున్న శక్తి ఏంటో తెలుసా? ఆ శక్తి గురించి తెలిస్తే నువ్వు అసలు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించవు. ప్రేమ అంటే వద్దు, ఆ ప్రేమ గురించి నాకు చెప్పదు. ఆ ప్రేమ బ్లైండ్. పవన్, నీ మూర్ఖత్వాన్ని వదలవా? ప్రేమించాను అని నువ్వు ఒక్కడు అనుకుంటే సరిపోతుందా? అంటే షేనాడైనా నువ్వు ప్రేమిస్తున్నావని నాతో చెప్పావా? చెబితే ప్రేమించేదానివా? నువ్వు నన్ను ప్రేమించలేదు, నన్ను కామించావు. ఎస్, ప్రేమకి కామానికి తెలియని కామాదుడివి నువ్వు. నువ్వు నన్ను ప్రేమించలేదు, కామించావు, అంతే. దట్స్ ఇట్. నో దేవి, నో. ఇరువురి మనసుల కలయిక ప్రేమ, రెండు హృదయాల స్పందన ప్రేమ. అర్థం చేసుకునే మనసుకు ప్రేమ ఉంటుంది, కానీ నీలాంటి వాడికి ప్రేమ అనేది తెలీదు. అసలు నీకు కావాల్సింది ప్రేమ కాదు, వ్యామోహం. నీకు కావాల్సింది ప్రేమతో కూడిన నా హృదయం కాదు, నా శరీరమే కావాలి. అవును పవన్, నీకు కావాల్సింది నా శరీరమే. నా వల్లంగా నువ్వు వధువుకు బానిసయ్యావు. అందుకే ఆడదంటే నీకు ఈర్ష్య కలుగుతుంది. నన్ను తరువు తీరా అనుభవిస్తేనైనా నువ్వు శాంతిస్తావేమో. రా పవన్. దేవి, అవును పవన్, కమాన్ రా. నా వల్ల నువ్వు బలవ్వడానికి వీల్లేదు. నేనే తప్పు చేశాను. అందుకు శిక్షగా నీకు కానుగ్గా నా శరీరాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రా, వచ్చి తనవి తీరా అనుభవించు. రా పవన్, రా. దేవి. అవును పవన్, దేవినే మాట్లాడుతున్నాను. నీకు కావాల్సింది నా శరీరమే. రా పవన్, రా, వచ్చి తనవి తీరా అనుభవించు. పవన్, ఏ దేవి, ఆశ్చర్యంగా ఉందా? నన్ను ఒక తాగుబోతుగా కామెడీగా ఊహించిన నువ్వు నేను ఇలా చేసేసరికి ఆశ్చర్యంగా ఉందా దేవి?
చూడు దేవి, నేను నిన్ను ప్రేమించానని నీతో చెప్పకపోవడం నా నేరమే కావచ్చు, కానీ నా ఈ ప్రేమ అమరమైనది, అనుభవమైనది. అది నువ్వు గుర్తించలేకపోవడం నా దురదృష్టం. నేను నువ్వు ఊహించినంత నీచుణ్ణి, రాక్షసుని మట్టి కాదు. పవన్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదేవి, వెళ్ళిపో. నా ప్రేమ చరిత్ర పుటలను చిరస్థాయిగా నిలవపోయినా నేను కాముణ్ణి కాదు. మనసు మమత పెంచుకున్న మామూలు మనిషినని నీవు గుర్తిస్తే చాలు దేవి, చాలు. వెళ్ళు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళతాను పవన్, వెళతాను. కానీ వెళ్ళబోయే ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమని మాట ఇమ్మంటావు దేవి? నువ్వు ఇంకెప్పుడు తాగనని నాకు మాట ఇవ్వు. చూడు దేవి, నా జీవితంలో మొదటిసారిగా నిన్నే ప్రేమించాను. అలా కాదు పవన్, నువ్వు ఇవన్నీ మానేసి మర్చిపోయి మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతానని నాకు మాట ఇవ్వు. ఇవ్వలేను దేవి, ఇవ్వలేను, ఇవ్వకూడదు. ఈ లోకం నుంచి శాశ్వతంగా తిరిగి రాని లోకాలకి అమర ప్రేమికుడిగా వెళ్ళిపోతాను. పవన్, పవన్.